హైదరాబాద్ ఖైరతాబాద్లోని రెస్టారెంట్లను చెకింగ్ చేశారు జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి. అపరిశుభ్రంగా ఉన్న కిచెన్లు, కుళ్లిపోయిన మాంసం ఫ్రిడ్జ్లలో స్టోర్ చేయడం, డ్రైనేజీ వద్దనే వంట చేయడం లాంటివి గుర్తించారు. ట్రేడ్ లైసెన్స్, ఫుడ్ లైసెన్స్ లేకున్నా రెస్టారెంట్లు నిర్వహిస్తున్నారని తెలిపారు. రూల్స్ పాటించని రెస్టారెంట్లపై చర్యలు తీసుకుంటామని అంటున్న మేయర్ విజయలక్ష్మితో సదా ఫేస్ టు ఫేస్. హైదరాబాద్లో ఉన్నటువంటి రెస్టారెంట్లు, కిచెన్లను నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి ఇన్స్పెక్షన్ చేస్తున్నారు. చాలా వరకు వయలేషన్స్ ఉన్నట్లు మేడం గుర్తించారు. సో ప్రస్తుతం మేడం అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, మీరు ఎట్లాంటి వయలేషన్స్ ఈ రెస్టారెంట్లు, కిచెన్స్లో మీరు ఇప్పటి వరకు గుర్తించారు? చూడండి, నేను ఇప్పటికి 2 రెస్టారెంట్స్ వెళ్ళాను. 2 రెస్టారెంట్స్లో కూడా ఏదైతే నాన్ వెజిటేరియన్ అమ్ముతున్నారో 2 కలిపి ఫ్రీజర్స్లో ఉన్నాయి, విచ్ ఇస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నో. మీట్ కూడా రా మీట్స్ ఫ్రీజర్లో కొన్ని, బయట కొంచెము, అంటే లిటరలీ ఎవ్వరు కూడా గ్లౌస్ కూడా వేసుకోకుండా ఆ మీట్ని హ్యాండిల్ చేయడము. ఎందుకంటే మేము ఇప్పుడు చూసిన విజువల్స్ కూడా మీరు చూసారు, వాళ్ళు చేత్తో హ్యాండిల్ చేయడం, ఒక్కళ్ళు కూడా ఏప్రిన్ కట్టుకోకపోవడము, అంటే ఒక నీట్నెస్ లేదు. అది ఫస్ట్ థింగ్ నోటీస్ చేసాం. కుక్డ్ ఫుడ్ని కలర్స్ కూడా ఎక్కువ యూజ్ చేయడం, మీ అందరికీ కూడా తెలుసు, మనం ఫుడ్ కలర్స్ యూజ్ చేయొద్దని పదేగా మనం చెప్తూ వస్తున్నాము. ఎందుకంటే దీనివలన ఎన్నో క్యాన్సర్, ఎన్నో వ్యాధులు కూడా వ్యాపిస్తున్నాయి. కాబట్టి వీఆర్ సేయింగ్ నో. కానీ అదే మేము ఫస్ట్ రెస్టారెంట్లో పోతే మాకు ఫుడ్ కలర్స్ కూడా దొరికాయి. ఆయిల్ కూడా పదే హీట్ చేసిన ఆయిల్స్ లోపలనే అదే వంట వండడము. అండ్ ఇంకా ఇట్లాంటివి ఎన్నో, అంటే అన్నీ కూడా ఏది కూడా కరెక్ట్. వీళ్ళు ఒక శానిటేషన్ది ఒక సర్టిఫికెట్ లేదు, ట్రేడ్ లైసెన్స్ది సర్టిఫికెట్ లేదు, ఏది అడిగినా ఉంది అంటున్నారు, ఫోన్లో చూపిస్తే ఎక్స్పైరీలు. సో ఇట్లాంటివన్నీ కూడా మేము నోటీస్ చేయడం జరిగింది. అండ్ ఆల్సో ఆ ఫస్ట్ రెస్టారెంట్లో వెళ్ళినప్పుడు మజ్జిగ కానీ ఏదైనా బయట, అంటే లిటరల్లీ సింక్ దగ్గర, అది అంటే ఏదైతే మనం ప్లేస్ యూజ్ చేయమో వెరీ అన్హైజీనిక్ ప్లేస్లలో వీళ్ళు ప్యాకేజింగ్లు కూడా చేయడము. అండ్ ఇవన్నీ కూడా నోటీస్ చేయడం జరిగిందండి. అయితే వెరీ క్లియర్గా నేను మా ఇన్స్పెక్టర్స్ కానివ్వండి, ఇవాళ మా అడిషనల్ కమిషనర్ పంకజా గారు కూడా నాతో ఉన్నారు, వెరీ క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇవాళ నేను ఒకటి అంటే వాళ్ళకు కూడా నేను చెప్పలేదు, రివ్యూ మీటింగ్ తీసుకుని నా కార్లో ఎక్కిపించుకుని సడన్ ఇన్స్పెక్షన్ అని నేను తెచ్చి కారు ఎక్కడ ఆపితే వాళ్ళు అక్కడ వచ్చారు. ఇవాళ వాళ్ళు కూడా నోటీస్ చేయరు, మా ఏఎంఓహెచ్లు కూడా నాతో ఉన్నారు. వాళ్ళకి ఇవాళ ఒక వార్నింగ్ లాగా నేను ఇస్తున్నాను. ఇవాళ వాళ్ళు సెట్ అయ్యి రోజుకు రోజు వాళ్ళు ఇన్స్పెక్షన్స్ జరపకపోతే వాళ్ళకి కూడా నోటీసులు ఇవ్వడం జరుగుతుంది. అదే విధంగా హోటల్స్కి అండ్ ఆల్సో వీళ్ళు ఇంటెన్సిఫై చేస్తారు ఇంకా. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ రెస్టారెంట్స్ అయినాయి, రేపు స్టూడెంట్స్, ఇవాళ నేను పేపర్లో చదివాను, చిన్నారులు వాళ్ళు ఫుడ్ చూపిస్తున్నారు, అంటే ముద్దల్లాగా రైస్ ఉంది, ఆ రైస్ అట్లాంటివి హాస్టల్స్, మెస్సులు, ఇవన్నీ కూడా పిల్లలకి సంబంధించిన ఏవేవి ఉన్నాయో అవి కూడా మేము ఫ్రీక్వెంట్గా, నేను ఎక్కడ వెళ్తానో అక్కడ చెప్పను, ఇన్స్పెక్ట్ చేయడం జరుగుతుంది. వాళ్ళ సీజ్ కూడా చేయడం జరుగుతుంది. ఇప్పుడు 2 రెస్టారెంట్స్కి మీరు వెళ్తే 2 దగ్గర ప్యూర్లీ అన్హైజిక్ ఉంది, వాళ్ళు ఎక్కడ రూల్స్ కూడా పాటించట్లేదు. సో వీళ్ళపైన యాక్షన్ ఎట్లా ఉంటుంది మేడం? సీజ్ చేస్తారా, లేకపోతే పెనాల్టీ వేసి వదిలేస్తారా, ఎట్లా ఉంటుంది? వదిలేయడం కాదండి. ఈరోజు ఫస్ట్ రెస్టారెంట్ అయితే ఇంకా వర్స్ ఉంది. మీరు చూసినట్టయితే ఎంటైర్ ప్లేస్ కూడా ఆయిల్తో ఇట్లా నిండిపోయి ఉంది. ఇంతకు ముందు కూడా ఆ రెస్టారెంట్కి ఒకసారి సీజ్ చేయడం కూడా జరిగింది. అంత ఇన్స్పెక్ట్ చేసినాక కూడా వాళ్ళు ఎక్కడా కూడా మారలేదు. ఇట్లాంటి ఏవైతే అన్హైజీనిక్ రెస్టారెంట్స్ ఏవైతే ఉన్నాయో మా దృష్టికి వస్తాయో తప్పకుండా వీటికి పైన యాక్షన్ తీసుకోవడం జరుగుతుందండి. సిటీ పబ్లిక్ ఏం చెప్తారు మేడం? ఎందుకంటే రెస్టారెంట్లు బయట ఫుడ్ తినే ప్లేసెస్ బాగానే ఉంటుంది, కానీ కిచెన్కి వెళ్తే పూర్తిగా అన్హైజీనిక్ ఉంటుంది. సిటీ ప్రజలకు ఏం చేస్తారు? ఎందుకంటే వాళ్ళు చాలా వరకు ట్విట్టర్లో వాళ్ళకి వచ్చిన ఈ అన్హైజీనిక్ ఫుడ్ది కంప్లైంట్స్ చేస్తున్నారు మీకు, జిహెచ్ఎంసీకి. సో వాళ్ళకి ఏం చెప్తారు? అంటే వాళ్ళకి నేను ఏం చెప్పాలండి, ఈరోజు మీకు తినాలని ఉంటుంది, ఏదో ఒక రెస్టారెంట్ నుంచి అలవాటు పడిపోయి ఉంటుంది. ఈ డైన్ హిల్ ఉంది, మీకు అలవాటు పడి ఉంటుంది, మీకు ఫుడ్ నచ్చుతుంది. సో నేను ఎట్లా చెప్తాను, ఇట్లా ఇది చాలా అన్హైజీనిక్ ఉంది, మీరు తినద్దు అంటే మీరు తింటారు. అరే నాకు ఫుడ్ టేస్టీగా ఉంది కాబట్టి నేను ఇక్కడే తింటాను అంటే. సో నేను పబ్లిక్ ఏం చెప్పట్లేదు, నేను రెస్టారెంట్ వాళ్ళకి చెప్తున్నాను, మీరు ఇకనైనా ఇప్పటి నుంచైనా కిచెన్ కానివ్వండి ఏదైనా క్లీన్గా పెట్టండి. క్లీన్గా పెట్టి ఎందుకంటే మీకు చాలామంది కస్టమర్స్ ఉన్నారు, కస్టమర్స్ మీరు మంచిగా చూసుకునే బాధ్యత, వాళ్ళ హెల్త్ బాధ్యత మీది. ఎందుకంటే మిమ్మల్ని ట్రస్ట్ చేసి వాళ్ళు ఈరోజు మీ దగ్గర తినడానికి వస్తున్నారు కాబట్టి టోటల్ బాధ్యత మీరు తీసుకుని ఆ హైజీన్ కండిషన్స్లో వండడం కానీ, అక్కడ ఉన్న లేబర్ని కూడా మీరు కొంచెం నీట్గా ఉంచడం కానీ, ఇవన్నీ కూడా మీరు బాధ్యత తీసుకుని హోటల్స్ నడిపివ్వాలా అనేసి నేను వాళ్ళని కోరుతున్నానండి.
సో మొత్తానికి సిటీలో ఉన్న ప్రతి రెస్టారెంట్ కూడా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు తప్పకుండా పాటించాలి. ఒకవేళ పాటించకుంటే వాటన్నిటిని కూడా సీజ్ చేస్తాం. ఇప్పటి వరకు కేవలం ఫైన్స్ వేసి వదిలేసాం, కానీ ఇక్కడ నుంచి మాత్రం తప్పకుండా వాటన్నిటిపైన యాక్షన్ తీసుకుంటాం, సీజ్ చేస్తామని జిహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి చెప్తున్నారు. కెమెరా పర్సన్ మహేష్తో సదానందం, V6 న్యూస్, బంజారా హిల్స్.